వరమిచ్చినా చాలును అన్నది మహాభారతంలో ఒక ఫేమస్ డైలాగ్. ఇప్పుడు విశాఖ జిల్లాలో 5 ఊళ్లకు సంబంధించే పెద్ద సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఉదాసీనత కారణంగా ఆయా గ్రామాల ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. దశాబ్దాలు గడుస్తున్న విశాఖలో పంచగ్రామాల సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా సమస్య మాత్రం అలాగే ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించాలని ఎప్పటి నుంచో స్థానిక ప్రజలు గట్టిగానే గలమెత్తుతున్నారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో పంచగ్రామాల తరపున ఉద్యమం చేయడానికి సిపిఎం సిద్దమవుతోంది. పంచగ్రామాల సమస్యలు పరిష్కరించాలని అక్కడి ప్రజలు ఎప్పటినుంచో కోరుతున్నారు. దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న సంపూర్ణ హక్కులు లేకపోవడంతో కనీసం ఇంటికి మరమ్మతులు కూడా చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ ఎవరైనా ఇంటి మరమ్మతులు చేసుకుంటే సింహాచలం దేవస్థానం అధికారులు అడ్డుకుంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు ఎప్పటినుంచో కోరుతున్నా పాలకులు మనస్సు మాత్రం కరగడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా సమస్య మాత్రం అలాగే ఉంటుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి నేతలు హామీలు సైతం గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే పంచగ్రామాల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పుకున్నారు. కూటమి సర్కారు కొలువు తీరి 2 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ సమస్య ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. పంచగ్రామాల సమస్య పరిష్కారానికి మే 12 వరకు ఆందోళన చేయాలని సిపిఎం డిసైడ్ అయింది. ఇతర పార్టీలను కూడా ఆహ్వానించింది. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా గత 30 ఏళ్ల నుంచి విశాఖలో పంచగ్రామాల సమస్య నానుతూ వస్తోంది తప్ప పరిష్కారం కావడం లేదు. అడవివరం, చీమలాపల్లి, వేపగుంట, వెంకటాపురం, పురుషోత్తపురం గ్రామాల సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల ముందు అన్ని పార్టీలు చెబుతున్నాయి. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం కూడా ఈ సమస్యను ఏమాత్రం పరిష్కరించలేకపోయింది. ఒకప్పుడు విజయనగరం రాజులు ఆ గ్రామాలను సింహాచలం దేవస్థానానికి రాసిచ్చారు. దాంతో అక్కడ క్రయ విక్రయాలు, నిర్మాణాలు జరపకూడదు. సింహాచలం దేవస్థానానికి చెందిన పంచగ్రామాల భూ సమస్యపై విశాఖ జిల్లా కూటమి ఎమ్మెల్యేలు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గట్టిగానే గళమెత్తారు. 30 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు పరిష్కారం చూపించడంలో ఇప్పటికే తీవ్రమైన జాప్యం జరిగిందని, ఇంకా ఆలస్యం చేస్తే చరిత్ర క్షమించదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో కేసు ఉంది అనే నెపంతో జాప్యం చేస్తున్నారని కూటమి ఎమ్మెల్యేలు ఆక్రోశించారు. పంచగ్రామాలలో ఇప్పటికే చాలా మంది ఇళ్లు నిర్మించుకున్నారని, వాటికి మరమ్మతులు చేయడానికి కూడా అధికారులు అంగీకరించడం లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. అడ్వకేట్ జనరల్తో మాట్లాడి త్వరగా పంచగ్రామాల భూ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరారు. సింహాద్రి అప్పన్న పంచగ్రామాల భూ సమస్య పరిష్కరించాలని ఇటీవల రైతులు కూడా రోడ్డెక్కారు. సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అడవివరం బీఆర్టీఎస్ రోడ్లో ర్యాలీ నిర్వహించారు. భూ యజమానులను దేవస్థానం హక్కుదారులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. తాజాగా పంచగ్రామాల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడికి సిపిఎం ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 1903 గిల్ మ్యాన్ సర్వే రికార్డు ప్రకారం పంచగ్రామాల ప్రజలను హక్కుదారులుగా గుర్తించి శాశ్వత పట్టాలు ఇవ్వాలని సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు పంచగ్రామాల ప్రజలకు హక్కుదారు పట్టాలు తక్షణమే జారీ చేయాలని కోరుతున్నారు. రైతులు, ప్రజలు తమ భూములు, ఇళ్లను క్రయ విక్రయాలు చేసుకునివ్వాలని, ఇళ్ల నిర్మాణాలు, మరమ్మతులకు దేవస్థానం అధికారుల ఆటంకాలు నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు మారుతున్నాయి. వచ్చిన వాళ్ళు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పడమే కానీ దీని గురించి చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేస్తున్న నాయకుడు ఎవరూ లేరు. 2014లో అయితే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఫస్ట్ మంత్రివర్గ సమావేశం పెట్టి 4 రోజుల్లో ఈ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పేసి ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆల్రెడీ 30 సంవత్సరాల నుంచి ఓ మాటలో చెప్పండి, ప్రతి ఎన్నికల ముందు మేము పరిష్కారం చేస్తాం,
పంచగ్రామాల సమస్య పరిష్కారం చేయడం మా ధ్యేయం అని చెప్పి ఓట్లు దండుకుంటా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఓట్ల కోసం మాత్రం అక్కడ ఉండే 2 లక్షల మంది ప్రజల్ని ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ ప్రజలు అక్కడ ప్రజా సంఘాలు అన్నిటి కలిపి అనేక దఫాలు ఆందోళన చేస్తున్నారు, చనిపోతున్నారు. పిల్లలు చివరికి చదువులు చదివించుకోలేని పరిస్థితి ఉంది, పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి లేదు. భూమి మాత్రం ఒక మాటలో చెప్పాలంటే అద్దంలో పెట్టుకుని చూసుకోవడం తప్ప అది అమ్ముకోవడానికి కానీ దేనికి పనికిరాని పరిస్థితి వచ్చింది. ఎప్పటికైనా సరే పంచగ్రామాల సమస్యని ఏదో ఒక రూపంలో సమస్య పరిష్కారం చేయాలి. అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరాహార దీక్షలు, ధర్నాలు చేయడం, ఆందోళనలు చేయడం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద కమిటీలు వేస్తున్నారు. ఎమ్మెల్యేలతో కమిటీలు, లేదంటే ఇతర మంత్రుల బృందంతో కమిటీలు వేస్తున్నారు. కానీ ఈ సమస్య మాత్రం ఒక్కడికి కూడా ముందుకి పరిష్కారం దిశగా వెళ్ళటం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సింహాచలం ఏదైతే చెప్తున్నారో పంచగ్రామాల భూ సమస్య, ఆ సమస్యను పరిష్కారం చేయాలి. ఎవరైతే ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి భూమి మీద హక్కులు కల్పించాలి. అమ్మకాలకి, కొనుగోలుకి అనుమతి ఇవ్వాలి. ఇల్లు రిపేర్లకి పూర్తిగా అనుమతి ఇవ్వాలి. ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రకారం అయినా పంచగ్రామాల సమస్యలను పరిష్కరించాలని ఈ గ్రామ ప్రజలు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు.